Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఏంటా వాయిస్ ఓవర్ కాకుండా డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అంటే కొద్ది రోజులుగా ఏమైందంటే వీడియో షూట్ చేస్తున్నాను, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసే టైం కుదరక నేను వీడియోస్ సరిగ్గా షేర్ చేయడం లేదు. సో నా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు, ఎందుకు వీడియోలో డైరెక్ట్గా అంటే వీడియో షూట్ చేస్తున్నప్పుడే లైవ్గా మాట్లాడితే సో ఆ వాయిస్ ఓవర్ ఇవ్వడం వరకు కొంచెం పని తగ్గుతుంది. ఎస్పెషల్ ఈ రెసిపీస్ అవన్నీ కూడా నేను ఎప్పుడో షూట్ చేస్తాను కదా, మళ్ళీ అన్నీ ఎగ్జాక్ట్గా రీక్యాప్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు సమ్ టైమ్స్ మిస్ అవుతూ ఉంటాయి. సో అలాంటి అవ్వకూడదు అండ్ వీడియోస్లో డిలే ఉండకూడదు అంటే ఇలా ట్రై చేయొచ్చు కదా అని అయితే నాకు సజెషన్ చేశారు. ఓకే, ట్రై చేద్దాము. నాకు వీడియో షూట్ చేయడానికి కుదురుతోంది, బట్ ఎడిటింగ్ చేయడమే కుదరడం లేదు కదా. సో ఇలా లైవ్గా వీడియోలో మాట్లాడితే కొంచెం చూసే వాళ్ళకు కూడా వ్యూవర్స్కి బాగుంటుంది, కొంచెం కనెక్టింగ్గా అనిపిస్తుంది వాయిస్ ఓవర్ కన్నా అని అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. సో ఇవాళైతే మండే. తన్వి స్కూల్కి వెళ్ళి ఆల్మోస్ట్ మోర్ దాన్ అ మంత్ అవుతోంది, పంపించలేదు కుదరక కొన్ని రీజన్స్ వల్ల. ఇవాళైతే స్కూల్ పంపించాలనుకుంటున్నాము. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్, తన స్నాక్స్, అలాగే లంచ్కి ఇవాళ డే ఎలా ఉండబోతోంది అనేసి మీతో అయితే షేర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ లైక్కి నాకు మోటివేషన్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. ఇప్పుడు టైం అయితే 6:20 అవుతుంది. ముందుగా నేను లేవగానే ఫస్ట్ థింగ్ ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగిన తర్వాత ఫస్ట్ నైట్ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను. ఒక అంజీర్, అలాగే ఒక 5 ఆల్మండ్స్, ఒక వాల్నట్, ఒక 2 క్యాషెస్, ఇవైతే నేను రెగ్యులర్గా తీసుకుంటా. అండ్ మిడ్ మార్నింగ్ స్నాక్లో వీటితో పాటు నేను డేట్స్ తీసుకుంటా, పిస్తా కూడా కొన్ని తీసుకుంటాను. మార్నింగ్ అయితే ఇవి కంపల్సరీ. ఎస్పెషల్లీ మన ఫీమేల్కి డ్రై ఫ్రూట్స్ చాలా మంచిది. తప్పకుండా డైలీ ఒక 5 ఆల్మండ్స్, అలాగే క్యాషు, ఒక వాల్నట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. మొన్న ఒకరు అడిగారు డ్రై ఫ్రూట్స్ని పౌడర్ చేసేకి, అంటే పిల్లలకి ఇవ్వడానికి ప్రోటీన్ పౌడర్ లాగా, లేదంటే వేరే పాలలో కానీ ఫుడ్లో కానీ యాడ్ చేయడానికి పౌడర్ చేయడానికి సోక్ చేసి పౌడర్ చేయాలనేసి. సోక్ చేసి పౌడర్ చేయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా పౌడర్ చేయొచ్చు. బట్ మనం తింటున్నాము అంటే వాటిని సోక్ చేసి తీసుకోవడం మంచిది. ఎందుకంటే దీంట్లో ఉండే కొన్ని యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి, అవి సోక్ చేయడం వల్ల వెళ్ళిపోతాయి. సో అన్నెసెసరీ ఫ్యాట్ గెయిన్ అవ్వడం ఇలాంటివన్నీ ఉండదు. అండ్ ఇంకా కొన్ని దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూ పెరుగుతుంది సోక్ చేయడం వల్ల. కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసి తీసుకుంటే మంచిది. పౌడర్ చేయాలి అనుకున్నప్పుడు అలాగే డైరెక్ట్గా పౌడర్ చేసి మనము వేడిగా ఉన్న పాలలో కానీ లేదా కుక్ చేసే ఫుడ్లో వేస్తాం కాబట్టి అది సరిపోతుంది. ఇవాళ ధన్వి స్నాక్ బాక్స్కి మంచిగా ప్రోటీన్ రిచ్ హెల్దీ వెయిట్ గెయిన్ అయ్యేలాంటి కట్లెట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు అయితే తనకి లంచ్ బాక్స్ కూడా పంపించేవాళ్ళం. అంటే స్కూల్ 12:30కి అయిపోతే లంచ్ అక్కడే ఫినిష్ చేసేసి తను 1:30 అలా వచ్చేది ఇంటికి. ఇప్పుడు లంచ్ బాక్స్ పంపించడం లేదు, ఇంకా అర్లీగా వచ్చేస్తారు ఇంటికి. సో స్నాక్ ఒకటే కొంచెం ఫిల్లింగ్గా, ఎందుకంటే సమ్టైమ్స్ మార్నింగ్ వాళ్ళు నిద్ర లేచి అది ఇంట్లో తినరు కొంతమంది పిల్లలు కదా, సేమ్ ధన్వి కూడా అంతే. అందుకే కొంచెం స్నాక్ అనేది బాగా మంచిగా ప్రోటీన్ రిచ్ అండ్ ఫిల్లింగ్గా పెడితే బాగుంటుంది అనేసి నేను ఇవాళ ఈ స్వీట్ పొటాటో అలాగే స్వీట్ కార్న్ పన్నీర్ వేసి కట్లెట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఈ స్వీట్ పొటాటోని ఇలా పీల్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్గా చేసుకోవడం వల్ల త్వరగా స్టీమ్ అవుతాయి. మనం డైరెక్ట్గా ఉడికించడం కన్నా స్టీమ్ చేయడం వల్ల న్యూట్రియంట్ లాస్ అనేది తగ్గుతుంది. ఇలా అడుగున స్వీట్ పొటాటోస్ అయితే వేసాను. నేను ఒక హాఫ్ స్వీట్ పొటాటోనే వేసాను, ఇది చాలా పెద్దది, సో హాఫ్ వేసాను.
అలాగే కొన్ని స్వీట్ కార్న్ కూడా. ఇది ఓన్లీ ధన్వీకేన్ కాదు, నేను మళ్ళీ మిడ్ మార్నింగ్ స్నాక్గా కూడా ఇదే తీసుకుంటాను కాబట్టి సో కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేస్తున్నాను. మీరు మీ పిల్లలు ఎంత క్వాంటిటీ తింటారనే దానికి అకార్డింగ్గా తీసుకోవచ్చు. మెజర్మెంట్స్ అయితే పర్టికులర్గా ఇంతే తీసుకోవాలని ఏం లేదు. సో అరౌండ్ నేను ఒక హాఫ్ కప్ అంతా స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను, ఒక హాఫ్ స్వీట్ పొటాటో తీసుకున్నా. దీనిలో ఇప్పుడు మనం స్టీమ్ చేయాలి. దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది, సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. మళ్ళీ మనం ప్యాన్ పైన కుక్ చేస్తాం కాబట్టి కంప్లీట్గా కుక్ అయిపోతుంది. జస్ట్ ఒక 15-20 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇది స్టీమ్ అయ్యేలోగా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా చాప్ చేసేసుకుంటాను. ఇంకా ఈ చాపింగ్ బోర్డ్ గురించి కూడా చాలామంది అడుగుతూనే ఉన్నారు. నేను చాలా వీడియోస్లో షేర్ చేసే ఇంతకుముందు కూడా, బట్ అడుగుతూనే ఉన్నారు కొత్తగా వచ్చే వ్యూవర్స్, క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేసి. ఇది తీసుకొని కూడా 3 ఇయర్స్ పైన అయిపోయింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ దీని మీద గీతలు పడ్డం, దేని మీదైనా లైట్ బేసిక్ గీతలు అయితే పడతాయి, బట్ అంత విజిబుల్గా అయితే ఉండదు. క్వాలిటీ చాలా బాగుంది. మేము వచ్చేసి కౌంటర్ టాప్కి అకార్డింగ్గా అండ్ ఉన్న దాంట్లోనే ఇదే పెద్ద సైజు 50x50 సెంటీమీటర్ మెజర్మెంట్స్తో అయితే తీసుకున్నాము. ఇందులో ఇంకా చాలా సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చూసి తీసుకోండి మీ ప్లాట్ఫామ్ సైజ్కి అకార్డింగ్గా. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను 3 ఇయర్స్ బ్యాక్. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండిట్లోనూ అవైలబుల్ ఉంది. నేను ప్రోడక్ట్ కూడా ట్యాగ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, పర్చేస్ చేయొచ్చు. చాలా వర్త్ ప్రోడక్ట్ ఇదైతే. ఇది ఒక్కటి ఉందంటే మార్నింగ్ నుంచి మనకు చాపింగ్కి, నీడింగ్కి, ఇంకా మిగతా అన్నిటికీ కూడా దీంతోనే హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీ. అండ్ ఇంకొంతమందికి దీంతో చాప్ చేయడం వల్ల నైఫ్ షార్ప్నెస్ వెళ్ళిపోతుంది అంటారు. అలా ఏం లేదు. ఏదైనా సరే మనం 20 డేస్ ఆర్ మంత్లీ వన్స్ నైఫ్ని మనం షార్ప్ చేస్తూనే ఉండాలి కదా, చేస్తేనే అవి కూడా షార్ప్గా ఉంటాయి మనం ఏ చాపింగ్ బోర్డ్ యూస్ చేసినా కూడా. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి బొరుగులు ఉగ్గాని. ఈ బొరుగులు కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ నేను వచ్చేసి ఇది బెంగళూరు మండక్కి అంటారు. ఇది ఉగ్గానికి చాలా బాగుంటుంది. మనకు ముర్మురా చేసుకోవడానికి ఒక టైప్లో దొరుకుతుంది, ఉగ్గానికి వేరే బొరుగులు ఉంటాయి. సో మనము తీసుకునేటప్పుడే ఉగ్గాని బొరుగులను అడిగి తీసుకుంటే బాగుంటుంది. నాకు తెలిసి చాలామందికి ఉగ్గాని రెసిపీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం అండ్ నేను ఎలా చేస్తాను అనేసి అయితే మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్లో చాలా వరకు కొత్తగా రెసిపీస్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అడుగుతారు క్లియర్గా రెసిపీ షేర్ చేయండి అనేసి. సో ఈ ఉగ్గాని చేయడం చాలా సింపులే. ఫస్ట్ అయితే ఈ బొరుగుల్ని వాటర్లో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరీ నీళ్ళల్లో ఏమి ఎక్కువసేపు నానాల్సిన పని లేదు. జస్ట్ క్లీన్గా ఒకసారి వాష్ చేసి బాగా స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టేయాలి. ఎక్కువసేపు నీళ్ళల్లో ఉన్నా కూడా ఎక్కువ మెత్తగా అయిపోతాయి, తినడానికి అంత బాగుండదు. జస్ట్ ఇలా వాటర్లో కంప్లీట్గా అంతా మునిగేంత వరకు చేసి స్క్వీజ్ చేసి పెట్టేయాలి. మనము ఈ ఆనియన్స్ ఇవన్నీ వేయించుకునేలోగా అవి ఇంకా బాగా మెత్తగా అయిపోతాయి. ఇలా మరీ ఎక్కువ కాదు, జస్ట్ అలా స్క్వీజ్ చేసేసి పెట్టేసుకోవాలి. సో దట్ రిమైనింగ్ అంతా కూడా మనం ఆనియన్స్ ఇవన్నీ వేయించుకునేలోగా మెత్తగా అయిపోతాయి బొరుగులు. ఇలా మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ బొరుగులను అయితే ఇలా నీళ్ళల్లో ఒకసారి నానబెట్టి క్లీన్ చేసేసుకోవాలి. ఇంతే. ఇప్పుడు ఉగ్గాని చేయడం కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అరౌండ్ ఒక 3 to 4 టీ స్పూన్. ఇప్పుడు ఇందులో కొన్ని గ్రౌండ్ నట్స్, అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలి. దీంట్లో పొడుగ్గా కన్నా ఇలా సన్నగా వేస్తే బాగుంటుంది. అలాగే కారానికి సరిపడా మిరపకాయలు, నేనైతే ఒక 6 మిరపకాయలు తీసుకున్నా. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసి
ఒకసారి మిక్స్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇలా ముందుగానే వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. అలాగే కొద్దిగా ఇంగువ మాకు ముందు నుంచి అలవాటు, అంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే డైజెషన్కి చాలా మంచిది. కొంతమందికి ఇంగువ ఫ్లేవరే నచ్చదు, అలాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ వేయడం వల్ల అరుగుదల బాగుంటుంది. ఇలా ఆనియన్స్ అన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కన్నలు గుడ్ మార్నింగ్. స్కూల్కి వెళ్తావా ఈరోజు? నిద్ర ఇంకా ఎన్ని రోజులైందా నన్ను స్కూల్కి వెళ్ళి? అయ్యో ఎక్స్ప్రెషన్స్ చూడు. సరే పో బ్రష్ చేసుకోపో, లాల్ పూసుకోపో. ఈ ఉగ్గానిలోకి ఒక పొడి వేస్తాము ఫైనల్గా, బాగా టేస్ట్ ఉంటుంది. దీనికోసము ఒక 4 ఎండుమిరపకాయలు, ఒకవేళ కారం ఎక్కువ ఉంటే తక్కువే తీసుకోండి. అలాగే కొద్దిగా ఒక 2 to 3 టీ స్పూన్ అంతా పుట్నాల పప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి, ఈ 3 వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా ఇలా కట్ చేసిన ఒక టొమాటో, కొత్తిమీర 2 కూడా వేసేస్తున్నాను. ఈ టొమాటోలన్నీ బాగా కొంచెం మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా టొమాటోస్ అన్నీ కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా బొరుగుల్ని కూడా వేసేసుకోవాలి. చెప్పాను కదా బొరుగులు ఇంకొద్దిగా మెత్తగా అవుతాయి మనం ఇవన్నీ చేసేలోగా, అందుకే నీళ్ళలో ఎక్కువసేపు నానబెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టేజ్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, చూసుకొని ఎంత కావాలో అంత వేసుకోవాలి. నేను ఫస్ట్ ఒక 75% అయితే వేసేసాను. ఇంతే, దీనంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కావాలంటే పొడి ఇంకొద్ది వేసుకోవచ్చు. ఇంతే, చేయడం చాలా సింపుల్ ఉగ్గాని అయితే. దీంట్లోకి ఉగ్గాని మిరపకాయ బజ్జీ మంచి కాంబినేషన్. నేను చాలా రేర్గా బజ్జీలు చేస్తా, డీప్ ఫ్రై చేయాలి కదా అనేసి, బట్ మా ఆయనకి చాలా ఇష్టం బజ్జీలు అంటే. మొన్న లాస్ట్ మంత్ చేస్తున్నా, సో మొన్న చేశాను కదా మళ్ళీ ఎందుకు అనేసి ఇప్పుడైతే నేను బజ్జీ చేయడం లేదు, ఓన్లీ ఉగ్గాని మాత్రమే. ఇంతే, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలానే చేసుకుంటారా లేదా వేరే ఎలా చేసుకుంటారో కూడా నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఇంతే, మన ఉగ్గాని అయితే రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను కదా, దాన్ని స్నాక్ చేయడం కోసం ఈ స్వీట్ కార్న్ స్టీమ్ చేసుకున్నాం కదా, స్వీట్ కార్న్ అంతా కూడా ఈ మిక్సీ జార్లో తీసుకుంటున్నా. ఇందాక ఉగ్గానికి పొడి చేశాను కదా, ఆ మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. అండ్ స్వీట్ పొటాటో కూడా చూడొచ్చు, బాగా మెత్తగా ఉడికిపోయింది, చేత్తోనే నలిపేయచ్చు ఇలాగా. దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లము తీసుకొని మనం కొంచెం కోర్స్గా, మరీ మెత్తగా కాదు, కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలాగా కొద్దిగా మనకు స్వీట్ కార్న్ అనేది అలాగే ఉంటే కొంచెం తినేటప్పుడు బాగుంటుంది. స్వీట్ పొటాటో ఒక్కటి మెత్తగా అయితే సరిపోతుంది. స్వీట్ పొటాటోని మనం యాక్చువల్గా చేత్తోనే నలిపేయచ్చు, కానీ టైం లేనప్పుడు ఇలా కొంచెం మిక్సీ జార్లో మిక్సీ చేసుకుంటే, టైం లేనప్పుడు ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడొచ్చు, కొన్ని స్వీట్ కార్న్స్ అయితే ఇలా కొద్దిగా పలుకులు పలుకులుగా ఉన్నాయి, తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు,
అలాగే ఇది హోమ్ మేడ్ బిర్యానీ మసాలా కొంచెం వేస్తున్నా అంతే, ఒక 1/4 టీ స్పూన్ అంతా. ఇది లేదు అనుకుంటే గరం మసాలా కూడా వేయొచ్చు, లేదా స్కిప్ చేసినా పర్లేదు, బట్ వేయడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ రెండు బాగుంటాయి. అలాగే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అంతా చిల్లీ పౌడర్, ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, కొద్దిగా కొత్తిమీర. నేను ఇందులోకి ఒక 1 టీ స్పూన్ అంతా రవ్వ వేస్తున్నా. ఇది ఫైన్ గోధుమ రవ్వ, ఒక 1.5 టీ స్పూన్ అయితే వేసాను. మీరు కావాలంటే బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల ఏమంటే టెక్స్చర్ చాలా బాగుంటుంది. అంటే కట్లెట్స్ కొంచెం చల్లగా అయినా కూడా ఈ రవ్వ వేసినట్లయితే కొంచెం క్రిస్పీగా టేస్ట్ బాగుంటాయి. అంతే, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవడమే. దీంట్లోకి మనం ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ స్వీట్ పొటాటోనే మనకు ఉంటుంది కదా బైండింగ్కి, సరిపోతుంది. దీనంతా ఈవెన్గా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో చిన్న బాల్స్ లాగా అయితే చేసుకొని కట్లెట్స్ లాగా ప్రెస్ చేసుకోవడం, ఇంతే. బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వినిపిస్తున్నాయా? మా ఆయన ధన్వి ఒక యుద్ధమే జరుగుతుంది వీళ్ళిద్దరూ రెడీ అయ్యేలోగా. మామూలుగా అయితే నేనే స్నానం చేయించేదాన్ని, ఈ మధ్య కొద్ది రోజులుగా మా ఆయన తనకు స్నానం చేయించి రెడీ చేపిస్తున్నారు. ఏది చేద్దామన్నా వద్దు అంటుంది, ప్రతిదానికి మొండికి వేస్తుంది. పాప మా ఆయనకు కానీ ఎంత ఓపిక ఉంటుంది, ఓపికగా చెప్తారు, మెల్లగా చేయడానికి అంతా ట్రై చేస్తారు, అయినా ఒప్పుకోదు. అయితే ధన్వీకి అయితే 3 కట్లెట్స్ సరిపోతాయి, కొంచెం మంచి ఫిల్లింగ్ కాబట్టి ఎక్కువ తినలేరు. ఈ రిమైనింగ్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే చేసుకుంటాను. ఈ హడావిడిలో పడి నేను పన్నీర్ వేయడం మర్చిపోయే. ఇందులోకి మీరు మిక్స్ చేసేటప్పుడే కొంచెం పన్నీర్ని కూడా బాగా నలిపి లేదా గ్రేట్ చేసి వేసుకొని మిక్స్ చేసుకొని కట్లెట్స్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా ప్యాన్ వేడయ్యాక కొద్దిగా బటర్ అప్లై చేస్తున్నా, కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. బటర్ వేస్తే ఈ కట్లెట్స్కి టేస్ట్ బాగుంటుంది. అంతే, ఇప్పుడు ఈ కట్లెట్స్ని 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకుంటే కట్లెట్స్ అయితే రెడీ అవుతాయి. కొద్దిగా పైన కూడా బటర్ వేస్తున్నాను, చాలా బాగుంటుంది నీకు బటర్ వేస్తే. ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులా కుక్ చేసుకుంటే మన కట్లెట్స్ అయితే రెడీ అవుతాయి. ఇది పిల్లలు బ్రేక్ఫాస్ట్కి, స్నాక్కి లేదా ఈవినింగ్ స్నాక్కి కూడా ఇవ్వచ్చు, బాగుంటుంది. పిల్లలకి అని కాదు మనకు కూడా ఇది చాలా మంచిది, మంచి ప్రోటీన్ రిచ్ ఇది. ఇద్దరి ఫైటింగ్ ఏంటి? ఎందుకు గొడవ పడుతున్నావు అప్పతో? సూపర్, రెడీనా? అన్ని కలర్స్ పెట్టుకుంటే గంగిరెద్దంటారు. వద్దు మా చాలు. మా ధన్వికి కొద్ది రోజులుగా అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్గా అన్నీ మా ఆయనే చేస్తున్నారు. స్నానం చేపించడం, రెడీ చేపించడం అంతా కూడా. నాకు కొంచెం హెల్త్ బాగాలేదని తనకు జడ ఒక్కటి నేను వేయాలంతే. ఎందుకంటే చాలా సిల్కీగా ఉంటుంది తన హెయిర్, సాఫ్ట్గా అస్సలు నిలబడదు. ఆయన ఫింగర్స్కి అస్సలు రాదు అనేసి జడ ఒక్కటి నన్ను వేయమంటారు. నాన్న, ఇన్ని రోజుల తర్వాత స్కూల్కి వెళ్తున్నావు, ఆర్ యూ ఎక్సైటెడ్? హ్యాపీ? బొమ్మ తీసుకెళ్ళకూడదు, అక్కడే ఉంటాయి కదా బొమ్మలు. కావాల్సి పడుతుందా? ఫ్రెండ్స్కి ఇవ్వాలా? స్కూల్కి అంతా టాయ్స్ తీసుకెళ్ళకూడదు కదా. తిరుగు, జేజకు దండం పెట్టుకొని స్కూల్కి వెళ్దాం, టిఫిన్ తినేసి. ఓకే, పింపుల్ అయిందన్న. రెడీనా? త్రయంబకం యజామహీం సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనం ముచ్యమామృతాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
नीयम भर्गोदेव धीमहि धियो न प्रचोदयात्. స్కూల్కి ఇంకా ఓకే అమ్మ, లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని, అలాగే ధన్వి స్నాక్కి కట్లెట్స్, ఒక బనానా పెడుతున్నాను. ఏదో ఒక ఫ్రూట్ ఖచ్చితంగా పెడతాను. ఇవాళ ధన్విని మేమే డ్రాప్ చేద్దామనేసి బయలుదేరుతున్నాం. చాలా రోజులైంది కదా అనేసి స్కూల్ బస్లో పంపించలేదు. వెళ్ళి తను డ్రాప్ చేసి కొంచెం మాట్లాడాల్సిందే, సరే అనేసి బయలుదేరుతున్నాం. ఇంకా తనకు స్కూల్కి వెళ్ళడం అంటే ఎంత ఇష్టం అంటే అస్సలు వెయిట్ చేయడం లేదు. రెడీ అయినప్పటి నుంచి రా వెళ్దాం వెళ్దాం అనేసి ఒకటే గోల. ఇంకా మా ఆయన ఎలాగో అట్లా ఆఫీస్కి వెళ్తాను అనేసి ఆయన కూడా ఆఫీస్కి రెడీ అవుతున్నారు. నేను మొన్న షార్ట్ వీడియో షేర్ చేసినప్పుడు ఒక ఇద్దరు అడిగారు, ఎందుకు ప్లాస్టిక్ బాక్స్లో స్నాక్స్ పెడుతున్నారు, మంచిది కాదు కదా అనేసి. యాక్చువల్గా నేను ప్లాస్టిక్కి చాలా ఎగైనిస్ట్ అనమాట, అస్సలు వాడకూడదు అనే రకాన్ని. కానీ మీకు తెలిస్తే అంటే మన పాత వ్యూవర్స్కి అంతా తెలుసు, ధన్వికి స్టీల్ లంచ్ బాక్సే ఉంది. ఈ స్నాక్ బాక్స్ వచ్చేసి ధన్వి పుట్టక ముందు మేము ఐకియాలో షాపింగ్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా క్యూట్గా ఉంది అనేసి తీసుకొచ్చాము. అండ్ ఇది BPA ఫ్రీ ప్లాస్టిక్, సో సేఫ్, వాడొచ్చు. పిల్లల గురించి తెలిసిందే కదా, అన్ని రోజులు ఒకేలాగే ఉండరు. ఇవాళ తను ఈ బాక్స్లోనే కావాలని పర్టికులర్గా తీసుకొచ్చి మరి ఇచ్చింది. ఇంకా వన్స్ ఇన్ ఎ వైల్ అలా అడిగినప్పుడు లేదు వద్దు అని చెప్పలేం కదా, వాళ్ళు మొండికేస్తారు. అండ్ ఫుడ్ చల్లగా అయిన తర్వాతనే ఇందులో పెడతాను. సో పర్టికులర్ ప్రికాషన్స్ తీసుకొని అప్పుడప్పుడు ఎప్పుడైనా రేర్గా వాడడంలో తప్పే లేదు. సో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవాళ ఈ వీడియో చూసి డౌట్ అడగకూడదు అనేసి నేను ముందుగానే క్లియర్ చేస్తున్నాను. ఇంకా ధన్విని స్కూల్లో డ్రాప్ చేసి అయితే వచ్చాము. ఎండలు భయంకరంగా ఉన్నాయి. రోజు ఇంట్లోనే ఉంటే తెలియడం లేదు, కానీ బయటికి వెళ్తే అదేంటో కానీ వెదర్ ఎలా ఉంటుందంటే కాసేపు బాగా ఎండగా ఉన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఒక 15-20 మినిట్స్కే వర్షం కూడా పడుతుంది. బెంగళూరు వెదర్ నిజంగా అస్సలు అర్థం కాదు. ఇంకా ఇంకో ఇంటికి రాగానే కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నాను. యాక్చువల్గా నేను లంచ్కి పచ్చి కందిపప్పుతోటి ఎక్కువ మసాలాలు లేకుండా కర్రీ కూడా చేస్తున్నాను. అది షేర్ చేద్దాం అనుకున్నా, బట్ వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోతుంది అనేసి నేను షార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఆ రెసిపీ చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటాం కదా, నేను ఎలా చేస్తాను అనేసి సింపుల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, నాకు కూడా కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.